2029కి వచ్చేసరికి ఇప్పుడున్నటువంటి సమన్వయకర్త లేదా భవిష్యత్తులో వేరే సామాజిక వర్గ సమన్వయకర్తకి ఇస్తే అత్యధిక మెజారిటీ కలిగినటువంటి మీ సామాజిక వర్గ ప్రతినిధులు ఏమైనా పార్టీ దగ్గరికి మీ తాలూకు వాయిస్ తీసుకెళ్లే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా సార్? వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్నామని లేకపోతే తెలుగుదేశం పార్టీ పనితీరు పట్ల ప్రశ్నిస్తున్నామని చెప్పి ఇది మరి ఇంకా పెద్దవాళ్ళే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కానీ ఏదైతే నా మైండ్లో పేదరికానికి పార్టీ కట్టుబడి ఉంటుందో పేదరిక నిర్మూలన పైన పనిచేస్తుంది. ఎందుకో కానీ తెలుగుదేశం పార్టీ ఈ టర్మ్ గెలిచిన తర్వాత ఓటు వేయాలి, ఒక వైఎస్ఆర్సీపీ కుటుంబము అని వాళ్ళకి ఎక్కడైనా అనిపిస్తే వాళ్ళు పథకాలు ఆపాలి. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాం, హ్యాపీగా ఉద్యోగం చేసుకుని ఉంటే బాగుండదు అనేటువంటి సందర్భం ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారా? ఒంట్లో శక్తి ఉన్న మేరకు నేను రాజకీయంగా ప్రజలకు అండగా ఉంటాను. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చాం, అలాగే తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంటే బాగుండేదనే అభిప్రాయం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే బాగుండు అనే ఈ చంచల స్వభావం ఎప్పుడైనా మీ మనసులో ఏర్పడిందా సార్? ఎప్పుడూ లేదు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీకు జడ్పీటీసీ ప్రతినిధిగా ఉన్నటువంటి ఇప్పుల కృష్ణారావు గారికి ఎటువంటి కోఆర్డినేషన్, ఒకవేళ కనుక గ్యాప్టే కనుక ఉంటే అది ఎంత లోతులో ఉంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు రేపొద్దున్న తొందరగా దీని మీద పోరాటం చేయబోతున్నాం సార్ తప్పనిసరిగా. ఎందుకంటే ఇది ఇప్పుడిప్పుడే ఇంకా ఒక నిర్ధారణ అనేది క్లారిటీగా రాలేదు. అది ఏ రోజైతే ఈ ప్రభుత్వం నామినేటెడ్ పదవులు ఇచ్చాక, ఎంత సంక్షేమం చేశాక, ఎంత అభివృద్ధి జరిగాక అసలు ఆ స్థాయిలో ఓటమి మీరు ఊహించారు? జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు స్వయాన, ఇంటి మీద తెలుగుదేశం జెండా కట్టినోడికైనా మా కుటుంబ లక్ష్యమే ప్రజాసేవ. మా అమ్మాయి అయినా వస్తుంది, మా అబ్బాయి అయినా